ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. రాజకీయ పార్టీల నేతలు పొత్తులపై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు, దానికి జనసేన అధినేత పవన్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే సహించబోమని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఏపీలో ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. జనసేనతో పొత్తుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు జనసేనతో కలిసి వెళ్లడానికి సిద్ధమని పలు సందర్భాల్లో తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ జనసేనతో పొత్తుకు సై అంటూ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేంద్రంపై పోరాటం చేసే విషయంలో తప్ప టీడీపీ జనసేనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు టీజీ వెంకటేష్. ఎస్పీ బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అంతేకాదు, ఇదే విషయంపై మార్చి నెలలో చర్చలుంటాయని వెల్లడించారు. ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలనే ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము, అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100%. టీజీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన అని పవన్ కళ్యాణ్. టీడీపీ నేతలు ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టారని, మేం వద్దనుకుని వదిలేసిన రాజ్యసభ సీటు ఎక్కి టీజీ వెంకటేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పనికిమాలిని వదిలేసి ప్రజలకు పనికొచ్చేవి మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. తెలిసి తెలియకుండా మాట్లాడి మర్యాద పోగొట్టుకోవద్దన్న పవన్ కళ్యాణ్ నోరు అదుపు తప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మళ్ళీ మీరు ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం, పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటెక్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడకు. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి. మరోవైపు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై జనసేన నేతలు సైతం మండిపడుతున్నారు. వెంకటేష్ నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో దిగజారిపోయింది. ఆ ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, దోపిడీ వ్యవస్థతో ప్రజలు చేదరించుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని గతంలో ఎలక్షన్స్లో విన్ అయ్యి మళ్ళీ ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని ఆయన రూలింగ్లో రావాలని ఒక మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు వాళ్ళు. దానిలో భాగంగా ఈరోజు టీజీ వెంకటేష్ గారు ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు, ఆయన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి వద్దన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అవసరం లేదు, ఈ రాష్ట్రం బాగుంటే చాలన్నాడు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టీవీలో చూశాను నేను. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా స్పందించడం జరిగింది. మేము తెలుగుదేశంతో కాదు, ఎవరితో కూడా కలిసే ప్రసక్తి లేదు, 175 నియోజకవర్గాలు వామపక్షాలతో తప్పితే మేమే ఇండివిజువల్గా పోటీ చేస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు. టీడీపీతో కలిస్తే తమకు లాభం కన్నా నష్టమే ఎక్కువని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో ఒంటరిగానే బరిలో నిలవాలనే నిర్ణయానికి వచ్చింది. టీడీపీతో అవగాహన
జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని రఘువీరా తెలిపారు. ఎన్నికల పొత్తు అనేటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కూడా లేదు. ఈరోజు మా పీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దాన్ని తొలగించిన రాహుల్ గాంధీ గారు వాళ్ళు నిర్ణయాన్ని ప్రకటించినారు. అన్ని సీట్లలో మేముగానే పోటీ చేయాలని చెప్పేసి తప్పకుండా వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది, ప్రత్యేక హోదా విభజన హామీలు ఇచ్చి. దానికి ద్రోహం చేసింది బీజేపీ. దానికి తోడైనారు మిగిలినటువంటి వాళ్ళు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మొదటి సంతకం ప్రత్యేక హోదాని అంటున్నారు. అందుకోసం ప్రజలకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం. అట్లనే ప్రియాంక గాంధీ గారు కూడా తోడైనారు. రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిష్ట బాగా పెరిగింది. ఇవన్నీ తోడవుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనే విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ కనుమరుగే సమస్య ఉండదు. ఊపిరి లేకుండా మనిషి ఉండగలుగుతాడా? సో ఊపిరి లేకుండా మనిషి ఉండగలగడము ఎంత నిజమో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ దేశం కూడా ఉండడం కూడా అంతే. రాబోయే ఎన్నికల్లో గెలిపే టార్గెట్గా ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇంకా పొత్తుల విషయంలో ఏ పార్టీకి సరైన క్లారిటీ రాకపోయినప్పటికీ ప్రచారంలో మాత్రం ముందుంటున్నారు నేతలు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు దిగుతున్నట్లుగా స్పష్టం చేసింది. గెలుపు గుర్రాలను వెతికి పట్టుకునే పనిలో తలమునకలవుతోంది. For more updates, please subscribe 99 TV Telugu.